నేనే చూడదలుచుకోలేదు. నేను చూడను. దీన్ని చూడండి సార్. ఎవరక్కడ? దీన్ని చూడండి సార్, ప్లీజ్ నా కోసం చూడండి ప్లీజ్. మీకు బిజినెస్ జీవితం, కానీ ఒక తండ్రిగా మీరు ఓడిపోయారు సార్. సార్ ఈ ఊరంతా మీకు సామ్రాజ్యమే సార్, కానీ మీ బిజినెస్ వెనకాల ఎంతమంది ఆడపిల్లల శాపాలు ఉన్నాయో తెలుసా సార్? లిండా అని ఒక అమ్మాయి సార్, లిండా అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఊరినే నమ్మించారు. పోలీసు ఆ కేసుని ఎలా క్లోజ్ చేశారో మీకు తెలుసా? న్యాయం అడిగిన ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి పిచ్చివాడనే పట్టం కట్టారు. లిండా, జెనిఫర్ అనే ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మీ అబ్బాయికి అక్కడ ఇంకో అమ్మాయితో పెళ్ళా? ఇది ఏ విధంగా న్యాయం సార్? నా కొడుకును మంచివాళ్ళని నమ్మాను. నా నమ్మకాన్ని అబద్ధం చేసిపోయావు కదరా. వాడు పోతూ ఇన్నాళ్ళు నేను కాపాడుకొస్తున్న పరువును కూడా మంట కలిపిపోయాడు. మీరు తలదించుకునేలాగా నేను ప్రాణాలతో ఉన్న వరకు అది జరగనివ్వను. మీరు రాజుగా జీవించిన వాళ్ళు చివరి వరకు మీరు రాజుగానే ఉండాలి. తమ్ముణ్ణి కాపాడటానికి నేను ఎన్నో తప్పులు చేశాను నాన్న. వాటితో పాటు ఈ తప్పు కూడా నా మీద వేసుకుంటాను నాన్న. ప్లీజ్ నా ప్రసాద్, నన్ను పాపం మీద పాపం చేయనివ్వకండ్రా. నన్ను మీ కొడుకు అనుకుంటే ఇకపై నేను చెప్పిందే మీరు వినాలి. స్పై కెమెరాస్ ఫిక్స్ చేయడంలో మీరు మాత్రమే ఎక్స్పర్ట్ అనుకున్నారా సైబర్ క్రైమ్ ఆఫీసర్ సాయి ప్రసాద్? సిద్ధార్థ్ చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి ఇన్ని తప్పులు చేయడం అవసరమా సార్? సారీ. నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను. అది సరే గాని ఈ 7 రోజులు మనం పెట్టిన పరుగు ఇప్పుడు ఈ నిమిషం ఒక ముగింపుకు వచ్చేసినట్టే. మనం లవ్ చేసుకుని పారిపోయి ఉన్నా కూడా ఈ రేంజ్కి పారిపోయే వాళ్ళమని నాకు అనిపించట్లేదు. వర్కౌట్ అవుతుందిరా గౌతమ్. నేను ఒక విషయం చెప్తే నువ్వు తప్పుగా అనుకోవు కదా? ఏదైనా సరే ఓపెన్గా చెప్పు పూజ. అదేంటంటే చెప్పు. నేను నువ్వు నిన్ను నన్ను అవకాశం చిక్కిందని బొట్లో వేసుకోవాలని చూస్తున్నావా? చలికాలం అయినా నేనేం ప్రశాంతంగా ఉండడం లేదు. ఇంతసేపు హీరోలా నాతో మాట్లాడుతూ నీ బ్లాకీని నా మీద పిసిపట్టేలా చేసావేంట్రా? అయ్యో నువ్వు ఈ జన్మకి మారు. ఇందులో నా తప్పేమి లేదు పూజ. పూజ ఆగు ప్లీజ్. ఒక టవరు